नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे। అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అండి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు తెలిసి మోస్ట్ ప్రాబబుల్లీ ఒక 1-2 టైమ్స్ చేశాను. సో ఇవాళ చేయడం గల కారణం ఏంటి అంటే మంగళవారం ఒక పొద్దు ఒకటి వచ్చింది, ప్లస్ ఇంకొకటి మనసులో ఒక ఆలోచన అండి. ఒకటి ఆలోచన వచ్చింది అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నా ఆరాటం అనమాట. సో నిన్నటి వరకు కూడా అనుకోలేదు అమ్మవారికి అభిషేకం చేద్దాము అని చెప్పేసి. కాకపోతే మార్నింగ్ లేచినప్పటి నుంచి అభిషేకం చేయాలి అమ్మవారికి, ఇలా పంచామృతాలతో అభిషేకం చేయాలి, పసుపుతో అభిషేకం చేయాలి, కుంకుమతో అభిషేకం చేయాలి అనేది ఒక కోరిక కలిగిందండి. సో ఆ కోరికను మరి అమ్మవారు నాలో రేకెత్తిచ్చిందో తెలియదు కానీ నాకు ఇలా అనిపించింది అనమాట. సో అనుకున్నది తరువుగా పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ తెచ్చాను. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె అవి ఉన్నాయి. అలాగే పసుపుతో కుంకుమతో కూడా చేద్దాము అనుకుంటున్నానండి. సో ఇవాళ అమ్మవారికి పంచామృత అభిషేకము, పసుపు కుంకుమతో అభిషేకం అండి. యాక్చువల్లీ మీకు ఐడియా ఉంటుంది, నా దగ్గర 2 అమ్మవార్లు ఉంటాయి. ఒకటేమో దుర్గాదేవి అమ్మవారు వాహనంపై కూర్చున్న అమ్మవారు ఒకటి ఉంటుంది, ఇంకొకటి లలితాదేవి కంచి కామాక్షి అమ్మవారిలా ఉంటుంది. సో కంచి కామాక్షిల అమ్మవారికి ఎలా అయితే నెలవంక ఉంటుందో పైన, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐడియల్ అనమాట నాకుందనమాట. సో ఫస్ట్ నేను చిన్న అమ్మవారికి అనుకున్నాను, మళ్ళీ అనుకున్నాను అరే నా అమ్మవారికి ఎందుకు చేయొద్దు అన్న థాట్. ఏదైనా ఇద్దరూ సేమే, కాకపోతే పూజించేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. అంటే నేను పూజించేది దుర్గాదేవిని, నేను అభిషేకం చేసుకుంటా అనుకున్నది కామాక్షి అమ్మవారిని. సో మా అమ్మవారికి కూడా చేద్దాము అన్న ఆలోచనతో ఇవాళ స్టార్ట్ చేశాను. అంటే అనుకున్న తరువుగా స్టార్ట్ చేసేసాను, ఇల్లు తుడిచేసాను, అన్నీ అయిపోయినాయి. ప్లస్ ఇవాళ డ్రెస్ కోడ్ మనకు మంగళవారం అంటే నేను ఎల్లో డ్రెస్ కోడ్ అనమాట. ఇదిగోండి ఎల్లో శారీ విత్ పింక్. సో ఇవాళ అమ్మవారికి పంచామృత అభిషేకము, అలాగే ఫర్ ద ఫస్ట్ టైం పసుపు కుంకుమతో అభిషేకం చేస్తున్నాను. సో మీకు ఆ వీడియో షేర్ చేస్తాను, చూడండి. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా అండి ఫస్ట్ టైం చేస్తున్నాను. పంచామృత అభిషేకం చేశాను, పసుపుతో కుంకుమతో మాత్రమే ఫస్ట్ టైం చేస్తున్నాను. అమ్మ ఆజ్ఞ ఇచ్చింది, నేను ఇలా శిరస వహిస్తున్నాను అనమాట. సో చూద్దాం రండి మా అమ్మవారి అభిషేకం. ఫస్ట్ మీకు మా పూజ రూమ్ చూసుకుంటాను. ఇప్పుడు పూజ రూమ్ డోర్ ఓపెన్ చేశాను, దీపం ఆల్రెడీ వెలుగుతూ ఉందన్నమాట. సో ఇంకా దీపం పెట్టుకోలేదు, దీపం పెట్టుకోవాలి. ఇదిగోండి అమ్మవార్లు, ఇదిగోండి మా కామాక్షి అమ్మవారు. ఈ అమ్మవారికి అనుకున్నాను, సో మా అమ్మవారు కూడా చేద్దామని ఇలా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇదిగోండి వాళ్ళ ఇద్దరు అమ్మవార్లకి. సో అమ్మవార్లు కోరుకున్నారేమో అండి నాకు అభిషేకం కావాలి ఇవ్వాలా అని చెప్పేసి.
సో నిజంగా థాట్ ఉండేది ఉంటే అమావాస్య రోజు చేసేదాన్నండి. బట్ ఏదైనా సమయానుసారంగా జరిగిపోతుంది కదా, మన చేతిలో ఏముండదు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అన్నట్టుగా ఇవాళ అమ్మవారు ఆజ్ఞ వేశారు. ఆ ఆజ్ఞను నేను శిరసా వహిస్తూ అమ్మవారికి ఇవాళ పంచామృత అభిషేకము, పసుపు కుంకుమతో అభిషేకం చేసుకుంటానండి. ఓకే, ఇది నా పూజ రూము. శివయ్యకు మటుకు సోమవారం అభిషేకం చేసుకుంటాను. సో ఇదిగోండి మా అమ్మవార్లకు ఆల్రెడీ నేను పుస్తలు చేయించి పెట్టాను. ఎప్పుడైతే అమ్మవారు మా ఇంట్లోకి వచ్చిందో అప్పుడే ఇదిగోండి దుర్గాదేవి, మా కామాక్షి అమ్మ, లలితాదేవి. ఇవాళ లలితాదేవికి, దుర్గాదేవికి పసుపు కుంకుమతో పంచామృతాలతో అభిషేకం అండి. ఇది కుంకుమ, ఇది పసుపు, పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. సో చూద్దాం రండి మా అమ్మవార్ల అభిషేకం, కోరి చేయించుకుంటున్న అభిషేకం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సో ఇదండి ఇవల్ల నేను చేసుకున్న పంచామృత అభిషేకము, పసుపు కుంకుమ అభిషేకము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ మంగళవారం అమ్మవారు నాతో ఇలా చేయించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకుని చేసిన మట్టుకు కాదండి, అమ్మవారు అప్పటిదప్పుడు సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని నేను ఒప్పుకొని చేసిన అమ్మవారికి అభిషేకం అండి. ఇదిగోండి అమ్మవారి డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వల్ల లంగావోని మోడల్ వచ్చింది కదా, చూసారా ఎంత బాగుంది. అంటే ఇంట్లో క్లాత్ ఉంటే అప్పటిదప్పుడు కుట్టేసాను అనమాట. అనుకొని ఉంటేనేమో వేరే పట్టు క్లాత్ తీసుకునేదాన్ని, బట్ అనుకోకుండా చేశాను కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసినా కూడా చాలా బాగా కుదిరింది అమ్మవారి డ్రెస్సు. అమ్మవారి అలంకరణ, అమ్మవారి అభిషేకం అన్నీ చాలా బాగా జరిగాయండి. సో మీకు ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా, జై భవానీ.